ప్రజాపాలన రెడ్ల పాలన కాంగ్రెస్ ఎమ్మెల్యే తిరుగుబాటు వైరల్ అవుతున్న వాకిటి శ్రీహరి వాట్సాప్ చాటింగ్ ప్రభుత్వంలో కేవలం రెడ్డి సామాజిక వర్గానికే ఎక్కువ ప్రాధాన్యత ఇస్తున్నారంటూ మక్తల్ కాంగ్రెస్ ఎమ్మెల్యే వాకిటి శ్రీహరి పేరిట షేర్ చేసిన మెసేజ్లు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఇది నిజంగా వాకిటి శ్రీహరి కనుక చేస్తే ఈ చాటింగ్ నిజంగా నీకు సెల్యూట్ చేస్తాం వాకిటి శ్రీహరి గారు. ఎందుకంటే ముదిరాజు అట, నాకు కూడా కులం తెలియదు కానీ ముదిరాజు సామాజిక వర్గానికి సంబంధించిన వ్యక్తి అని తెలుస్తుంది. మన ముదిరాజులు దగ్గర ఇక్కడ 50 లక్షల మంది ఉన్నారు. మన బీసీ సామాజిక వర్గానికి సంబంధించిన ముదిరాజులు. నిజంగా మీరు మాదిగవారు లేదా మీరు దళిత సామాజిక వర్గం మొత్తం మాలలు, మాదిగవారు, ముదిరాజులు, గౌడ బిడ్డలు, యాదవ్ బిడ్డలు, పద్మశాలి, ఈ ఆరు పెద్ద కులాలు కలిస్తే నీ రేవంత్ రెడ్డి తాట తీయచ్చు, నీ కేసీఆర్ తాట తీయచ్చు, నీ బీజేపీ తాట తీయచ్చు, నీ కాంగ్రెస్ తాట తీయచ్చు, ఆంధ్రని తరిమి కొట్టచ్చు. సామాజిక వర్గాల వారిగా ఆరుగురు కలుగురి ఆరుగురికి సంబంధించిన ఓట్ బ్యాంకే మీకు వేసుకోరు. కథం 19 నియోజకవర్గాలు ఉన్నాయి రిజర్వ్డ్ స్థానాలు, 11 ఎస్టీ నియోజకవర్గాలు ఉన్నాయి. అవి 2 కలిపితేనే 31 సీట్లు అవుతున్నాయి. దానికి ఇంకొక 30 సీట్లు కలుపుకోర్రా బీసీలు. ఇక బీసీ ముఖ్యమంత్రి ఎందుకు గాడు, ఎస్సీ ముఖ్యమంత్రి ఎందుకు గాడు, ఎస్టీ ముఖ్యమంత్రి ఎందుకు గాడు? సామాజిక చైతన్యం మనలో లేక, సామాజిక పోరాటం మనలో లేక, మనం ఎవడో విధిల్చే ఎంగిలి మెతుకులకు ఆశపడి ఇట్లా కాంగ్రెస్ పార్టీలా ఇట్లా టీఆర్ఎస్ పార్టీలో ఉండి మన హక్కులు కోల్పోతూ మళ్ళా మనకు మంత్రి పదవులు రాలేదంటే ఇది బాధపడవలసిన విషయం. ఏం పెట్టింది మక్తల్ ఎలక్ట్రిక్ మీడియా, ఉత్తమ్ కుమార్ రెడ్డి, కోమటి రెడ్డి, పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, చంద్రశేఖర్ రెడ్డి, అజిత్ రెడ్డి, అయోధ్య రెడ్డి, ఇంటెలిజెన్స్ చీఫ్ మనం చదివినాం కదా. ఇది ప్రజాపాలన రెడ్ల పాలన. మొత్తం 32 మంది రెడ్లు ఉన్నారు ఈ క్యాబినెట్లో అంటే వివిధ శాఖల్లో, క్యాబినెట్ ర్యాంక్ కలిగిన శాఖల్లో 32 మంది రెడ్డిలే ఉన్నారు. ఇది రెడ్ల పాలన ప్రజాపాలన అని మనము మొన్ననే చదివినాం. మనం దానికి అనుగుణంగానే ఇప్పుడు ఎమ్మెల్యే వాకిటి శ్రీహరి గారు వాట్సాప్ చాట్లో చేసినట. ఇదేం పాలన నాయన, ఇది రెడ్ల పాలన, ఇది ప్రజాపాలన కాదు. ప్రజాపాలన అయితే బీసీలకు 6 7 మంత్రి పదవులు ఇవ్వాలి, ఎస్సీలకు 3 4 మంత్రి పదవులు ఇవ్వాలి, ఎస్టీలకు 3 4 మంత్రి పదవులు ఇవ్వాలి. రెడ్డిలో 1 లేదా 2 ఉంటే సరిపోయా. 4% ఉన్న రెడ్ల కాడ 32 ఇస్తారా కార్పొరేషన్లు అవి ఇవి అన్ని కలిపి. రేవంత్ రెడ్డి అన్నాడు కదా 4% ఉన్నాం మేము అని. 0.5% ఉన్న కేసీఆర్ ముఖ్యమంత్రి అయితే 4% ఉన్న నేను ముఖ్యమంత్రి కావద్దా అన్నాడు. మరి 4% ఉన్న నువ్వే ముఖ్యమంత్రి అయితే 50% ఉన్న మా బీసీలు ముఖ్యమంత్రి కావద్దా, 23% ఉన్న మా ఎస్సీలు ముఖ్యమంత్రి కావద్దా, 12% ఉన్న మా ఎస్టీలు ముఖ్యమంత్రి కావద్దా? ఆఫ్టర్ ఆల్ 4%. ఇక దీంట్లో ఒక పేద రెడ్డిని పట్టించుకోమలను నీ బంధువే, పైగా నీ నియోజకవర్గమే. మొన్న ప్రజాభవన్ దగ్గరికి వస్తే 11 రోజులుగా తిరుగుతున్నా ముఖ్యమంత్రి కంటికి కనబడతలేడు అన్నాం. అదే మేమైతే రెడ్డి అని చూడం, వెలమని చూడం, ఎవరని చూడం, పేదోడు ఎవరొచ్చినా అక్కడ చేర్చు, అట్లుంటది. కాబట్టి మన ఓట్లు మందికేసి మాకు మంత్రి పదవులు రాలేదంటే రావు, ఖచ్చితంగా రావు. చెప్తాను కదా, తెలంగాణలో ప్రాంతీయ పార్టీలు ఉండాలి, అందులో ప్రాంతీయ పార్టీల్లో బహుజన రాజ్యం రావాలి. అప్పుడే మంత్రి పదవుల్లో సమాన న్యాయం దక్కుతుంది. 50 లక్షల మంది ఉన్న ముదిరాజు సామాజిక వర్గం నుండి 2 మంత్రులు ఉండరా? చూడండి ఎంత సిగ్గుచేటు. 50 లక్షలున్న మాదిగ సామాజిక వర్గం నుండి 1 మంత్రి ఉండడా? ఎంత సిగ్గుచేటు, ఎంత చావ చచ్చినాం, ఎంత నెత్తురు చచ్చినాం మనం, ఎంత సిగ్గులేని బతుకులు మన అంటేనే మన పౌరుషం వస్తుందేమో. నెత్తురు లేని జీవితాలు, సాగిల పడుతున్న జీవితాలు, ఎంగిలి మెతుకులకు ఆశపడుతున్న జీవితాలు.